గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వు వేశారనుకోండి, అది శివలింగమే. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోకర్ణ క్షేత్రమంతా శివలింగములే, గోకర్ణ క్షేత్రమంతా తీర్థములే. అందుకే కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది. అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ, గోకర్ణంలో ఉండడం కానీ, గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు. స్కాంద పురాణంలో గోకర్ణ క్షేత్ర మాహాత్మ్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణ క్షేత్రం గురించి. నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబోయ్ మనం ఉచ్చరించద్దనిపిస్తుంది. అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ. చేసి అంధురాలైపోయింది, కుష్ఠవ్యాధి వచ్చేసింది, తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. కళ్ళు